గౌతమ్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను నమ్మాను, అయినా నువ్వు నన్ను మోసం చేశావు అనేత అంటూ ఉంటాడు. నేను నీ దగ్గరికి వచ్చి నా బిడ్డని నువ్వు నా బిడ్డకి రక్షణగా ఉంటావని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. కానీ నా బిడ్డ నీ సమక్షంలోనే తప్పోయింది, నీ సమక్షంలోనే ఎవరో తీసుకెళ్ళిపోయారు, అయినా నువ్వు నా బిడ్డని కాపాడలేకపోయావు అని చెప్పి అయితే గౌతమ్ గట్టిగా దేవుడితో అంటూ ఉంటాడు. ఇక ఆరాధ్య అనాథ ఆశ్రమంలో అయితే పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడికి ఒక పోలీస్ అయితే ఒక పాపం తీసుకుని అయితే వెళ్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే నా బిడ్డ పోవడానికి కారణం నువ్వే, నాకు ఎలా అయినా నా బిడ్డను నువ్వే వెతికిసి పెట్టు, నా భార్యని బిడ్డని ఎలా అయినా నువ్వే నా దగ్గరికి చేరదీయాలి, నువ్వే నా దగ్గరికి వచ్చేటట్లుగా చెయ్యాలి అని చెప్పి గౌతమ్ అయితే దేవుడితో గట్టిగా అంటూ ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక పోలీస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి పాపని తీసుకొని వచ్చి అనాథాశ్రమంకి అయితే ఇవ్వడానికి ఇస్తూ ఉంటుంది. ఇక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, మీరు వచ్చింది ఆరాధ్య అనాథాశ్రమంకి, ఇక్కడ ఆరాధ్య అంటే మా మేడం పేరు, ఆవిడకి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా అని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది. ఇక పోలీస్తో అయితే ఆరాధ్య గురించి, ఇక ఆవిడ చాలా బాగా ఈ ట్రస్ట్ని నడుపుతుంది అని చెప్తూ ఈ బిడ్డ గురించి మీరు ఏం ఆలోచించకండి, అంత చక్కగా పెరుగుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది. ఆవిడ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పోలీస్ ఆవిడ.